ఇక్కడ ఉన్నటువంటి జాతకం చక్రం ప్రకారం ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అనేది తెలుస్తుందండి. సో ఇది మన జన్మ లగ్నం కనుక తెలిస్తే మనకి ఇంకా బాగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. లేదు నక్షత్రం తెలిస్తే నక్షత్రం రాశిని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ నా ఉన్న పరిజ్ఞానం మేరకు మీకు కొన్ని రాశుల వారికి ఎలా ఉంటబోతుంది రాబోయే రోజులు అనేది నేను తెలియజేస్తాను. సో కొంచెం శ్రద్ధగా వినండి. మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. లేదు మీ వ్యక్తిగత జాతకాల గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మీ జన్మ జాతకాన్ని నాకు మెసేజ్ చేయండి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కనుక చూస్తే మీ జన్మజాతకంలో లా అని కనుక ఉంటే దాన్ని లగ్నము అంటారు. ఈ లగ్నం జన్మజాతకం తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుందండి, లేకపోతే నక్షత్ర రాశిని బట్టి తెలుసుకుందాం. ఇక్కడ నేను ప్రస్తుతం మేషరాశి నుంచి చెప్తానండి. ఇప్పుడు ఇది మేషరాశి వాళ్ళకి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే తెలుసుకోవాలనుకుంటే మేషరాశి వాళ్ళకి వ్యయ స్థానంలో శని వక్రించి ఉన్నాడు. సో ప్రధాన ఫలితాలను మనకు నిర్ణయించేది ఎవరెవరు అంటే శనిదేవుడు, గురు భగవానుడు, కుజుడు. వీళ్ళు ప్రధానమైనటువంటి మనకి ఫలితాలను అందజేస్తారు. ఇక్కడ మేషరాశి వాళ్ళకి శని 12వ స్థానంలో ఉండటం వల్ల జరిగేటటువంటి పరిణామాలు ఏంటి అంటే మనకి ఎక్కువ ఖర్చులు, ప్రయాణాలు మనకి కలగజేస్తాడు. ఎవరికి కలగజేస్తాడు? ఎవరికైతే శని మహర్దశ, శని అంతర్దశ జరుగుతుందో వాళ్ళకి ఎక్కువ ఖర్చులు కలగజేస్తాడు. వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది. ఒకవేళ ఎవరికన్నా ఖర్చులు కనుక ఎక్కువ ఉండి హాస్పిటలైజేషన్ కనుక ఎవరన్నా అవుతూ ఉండి ఎవరికన్నా ఇబ్బంది కనుక ఉంటే మీరు ప్రస్తుతం జమ్మి చెట్టుకి ఎక్కడున్నా మీకు దగ్గరలో ఉన్న లేదా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోండి. నెక్స్ట్ దీంట్లో ప్రధానంగా ఇబ్బంది పడేటటువంటి సమస్య ఏంటంటే మేషరాశి వాళ్ళు, ఇక్కడ మేషరాశి వాళ్ళకి 6వ స్థానంలో కుజుడున్నాడు. 6వ స్థానంలో కుజుడు ఇబ్బంది పెట్టడు, కానీ ఏదైనా బీపీకి సంబంధించినటువంటి సమస్యలు, రక్తపోట్లు లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. ఇంకొకటి